కన్గల్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రజా ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు కాబడిన జూమ్ రోడ్లను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కన్గల్ మండల కేంద్రంలో జూమ్ రోడ్లను తీసుకోవడం జరిగింది. నల్గొండ టు దేవరకొండ వరకు 4 లైన్ ఏర్పాట్లు చేస్తున్న సందర్భంగా కన్గల్ మండల జంక్షన్ అభివృద్ధిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తీసే క్రమంలో అంబేద్కర్ విగ్రహం నష్టపరిహారం జరిగిన మాట వాస్తవమే. కానీ అంబేద్కర్ దేవుని రూపం చూడడంలో నేను మొదటి వాడిని, అంబేద్కర్ దయతోనే నేను జెడ్పీటీసీ అయినానని ఆయన తెలియజేశారు. కన్గల్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రజా ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు కాబడిన జామ్ రోడ్లను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కన్గల్ మండల కేంద్రంలో జూమ్ రోడ్లను తీసుకోవడం జరిగింది. నల్గొండ టు దేవరకొండకు 4 లైన్లు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా కన్గల్ మండల జంక్షన్ అభివృద్ధిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తీసే క్రమంలో అంబేద్కర్ విగ్రహం నష్టపరిహారం జరిగిన మాట వాస్తవమే. కానీ అంబేద్కర్ దేవుని రూపం చూడడంలో నేను మొదటివాడిని, అంబేద్కర్ దయతోనే నేను జెడ్పీటీసీ అయినాను అని తెలియజేశారు. ప్రభుత్వం ముందు భాగంలో ఉందంటే అంబేద్కర్ ఆశయాలని కొనియాడారు. అంబేద్కర్ అందరి వాడని పేర్కొన్నారు. కన్గల్ మండలంలో దళిత సంఘాల కూడా ముందస్తు సమాచారం ఇచ్చి అందరి సమక్షంలోనే మేము పనులు మొదలు పెట్టడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా మండల అభివృద్ధికి అందరూ సహకరించాలని తెలిపారు. గత 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం కావున ఆ విగ్రహం ఇబ్బంది జరిగింది. గతంలో గాని నల్గొండ బైపాస్లో గాని ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహం మరియు బాబు జగజ్జీవన్ రావు, జ్యోతిరావు పూలే విగ్రహాలు కూడా కన్గల్ మండలంలో జిల్లాలలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారన్నారు. విగ్రహాల విషయంలో రాజకీయాలు చేయొద్దని మండలంలో ఉండే నాయకులకు సూచించారు. అదేవిధంగా అభివృద్ధి విషయంలో, జంక్షన్ విషయంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందున్నారని, ఎవరైనా రోడ్డుకు సంబంధించిన దానిని మాత్రమే తీసుకొని డెవలప్ చేయడం జరుగుతుందని, ఎవరికైనా ఇబ్బంది ఏర్పడితే మా ద్వారా మంత్రిగానే ప్రభుత్వాన్ని కూడా తెలియజేయాలని కోరుతున్నామని తెలిపారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేసి అభివృద్ధిని అడ్డుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో దర్వేశ్వరం సర్పంచ్ రాయల శేఖర్, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు పందుల రాజా, ఉప సర్పంచ్ మండలి చంద్రయ్య, ఆదిమూలం సైదులు, కాంగ్రెస్ నాయకులు సింగం పెద్దులు, పెరిక శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కనగల్ మండల కేంద్రంలో ఏదైతే గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు కాబడిన హ్యామ్ డబల్ రోడ్లకు సంబంధించి 13,000 కోట్లతో ఏదైతే చేపట్టిరో అందులో భాగంగా మా యొక్క నల్లగొండ నియోజకవర్గంలోని కనగల్ మండల కేంద్రంలో కూడా తీసుకోవడం జరిగింది. నల్లగొండ నుండి మల్లెపల్లి, దేవరకొండ, డిండి వరకు దీన్ని డబల్ రోడ్డుగా మంజూరు చేసి అందులో భాగంగా కనగల్ మండల కేంద్రాన్ని అభివృద్ధి పరచుటకు గాను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గతంలో ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కానీ, అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరూ. కానీ ఈ అభివృద్ధిలో భాగంగా అట్టి విగ్రహాలను తీసే క్రమంలో కొంత అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి ఏదో నష్టం జరిగింది, ఏదో కావాలనే దురుద్దేశపూర్వకంగా నష్టం చేసిరనేది కొంత బయట వ్యక్తులు కొంతమంది ఏదో దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేను అందరికీ, నాట్ ఓన్లీ దళిత సంఘాలే కాదు, దళితులే కాదు, అందరికీ దేవుడితో సమానమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్లనే ఈరోజు మేము జడ్పీటీసీలమైనా, సర్పంచ్లైనా, వార్డ్ మెంబర్లైనా, ఇలా చదువుకునే వారికైనా ఎవరికైనా ఈ రిజర్వేషన్లు కావచ్చు, ఇంకా ఇతరత్ర అన్ని అవకాశాలు మనకు దొరుకుతున్నాయి అంటే అది వారి దయాదాక్షిణ్యం వల్ల జరిగిందే. ఆయన ఏ ఒక్క వర్గానికో ఏ కులానికో పరిమితమైన వ్యక్తి కాదు. కాబట్టి ఆయనను అగౌరవపరచడం అంటే ఎవరికి వాడు అగౌరవపరచుకున్నట్టే అవుతుంది. అటువంటిది ఎట్టి పరిస్థితిలో ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసింది ఏమీ లేదు. ఆ రోజు కొంతమందికి సమాచారం లేకపోవచ్చు, కానీ నేను మా మండలానికి సంబంధించిన
దళిత సంఘ నాయకులందరికీ పెద్దలందరికీ సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి ఇతర ఆర్ఎన్బి అధికారుల అందరి సమక్షంలో దళిత సంఘాల నాయకుల అందరి సమక్షంలో విగ్రహాల తొలగింపు అనేది. అదేవిధంగా ఈరోజు ఈ కనగల్లు మండల కేంద్రంలో ఏదైతే మనం జంక్షన్ని అభివృద్ధి పరుచుకుంటున్నామో అందులో కొంత భాగం కొందరికి కొంత ఆస్తి నష్టం జరుగుతున్నది అని బాధపడుతున్నారు. ఎవ్వరూ బాధపడాల్సిన పని లేదు. గౌరవ మంత్రి గారికి అంతా తెలుసు. వారు ఎక్కడ కూడా ఏ వ్యక్తిని కూడా నష్టపరచో వాళ్ళని ఇబ్బంది పెట్టో ఏ పని చేయించలేదు. దీనికి ఉదాహరణనే మొన్ననే జరిగిన మన దర్వేశ్పురం ఎల్లమ్మ టెంపుల్ దగ్గర పెద్ద ఎత్తున మరమ్మతులు చేసి అభివృద్ధి పరచడం జరిగింది. అక్కడ ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా పనిచేయడం జరిగింది. కాకపోతే ఎవరైతే ముందుకు జరిగి వాళ్ళ కట్టడాలకు సంబంధించి ముందుకు జరిగి వాళ్ళు ఆక్రమించుకున్న స్థలాలు ఏవైతున్నాయో ఆ ఆక్రమించుకున్న స్థలాలను తప్ప రోడ్డుకు సంబంధించిన పూర్తి స్థలం ఏదైతుందో ఆ స్థలంలో మాత్రమే నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మండల కేంద్రం అంతకుముందు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం డెవలప్ చేస్తే ఇంతో అంతో ఈ స్థాయికి వచ్చింది. మళ్ళీ గత 10 ఏళ్లలో కనీసం దీంట్లో నల్లగొండ నుంచి కనగల్కు వచ్చేసరికి దాదాపు గంట ప్రయాణం జరిగేది. ఎక్కడ ఒక గుంటను పూడ్చిన మానవుడు లేడు. దేవాలయం ఎల్లమ్మ గుడి దేవాలయంలో కాళ్ళు కడుక్కొని పోదామంటే గుడి ముందల ఎర్రమట్టి కుప్పలు ఉండేవి. అది అందరూ ప్రజలందరూ చూసిందే. కానీ మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల లోపల ఏదైతే నల్లగొండ నుంచి కనగల్ వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి సార్, రోడ్డు అంతా గుంటలమయమైంది, కనీసం ఒక్క రోడ్డు రెన్యువల్ చేసిన పాపాన పోలేదు. గత 10 సంవత్సరాలలో ఎలాగైనా చేసి మీరు ఈ రోడ్డును మొత్తం రెన్యువల్ చేయించాలి, మరమ్మతులు చేయించాలంటే పెద్ద ఎత్తున నల్లగొండకు నియోజకవర్గానికి నల్లగొండ జిల్లాకు మండల కేంద్రాల నుండి మండల కేంద్రానికి నుంచి గ్రామాలకు అన్ని డబల్ రోడ్లు మంజూరు చేయించి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగానే కనగల్ జంక్షన్ నుంచి కనగల్ పాత గ్రామానికి కూడా డబల్ రోడ్డు మంజూరు చేయించి ఈ నుంచి ఆడికి డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్ పెట్టి అది కూడా ఈ గ్రామము ఎక్స్ రోడ్ 2 కలిసిపోయే విధంగా దాన్ని ఒక ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా చిన్న చితక ఇబ్బందులు ఏదైనా జరిగితే కొంత ఆలోచన చేసి అభివృద్ధిలో భాగంగా మాత్రమే తప్ప ఎవరిని ఉద్దేశపూర్వకంగా మనం ఎవరిని ఇబ్బంది పెట్టాలనో ఎవరు ఆస్తి నష్టపరచాలనో ఎవరిని ఈ భూముల్ని మనం వాళ్ళ భూములని ఖరాబ్ చేసి మనం ఏదో ఆక్రమించుకోవడానికి జరిగే కార్యక్రమం ఎక్కడ లేదు. ఇది అంతా ఆలోచన చేసి ఎవరికి నష్టం జరగకుండా పెద్ద ఎత్తున దీన్ని కార్యక్రమం తీసుకుంటున్నాం. కాబట్టి ప్రజలంతా సహకరించి మన మండల కేంద్రం ఇంకా డెవలప్ కావడానికి, అదేవిధంగా బస్టాండ్ను అభివృద్ధి చేసుకోవడానికి, ఇక్కడ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసుకోవడానికి ఎన్నో వసతులని మనకు గౌరవ మంత్రివర్యులు చేపడుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా అంత సహకరించి స్వచ్ఛందంగా ఇప్పటికే మా గ్రామస్తులు